శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మూడవసారి ఇప్పుడు కదిలాడు. ప్రధానంగా ఇంకో యుగంలో ద్వాపరే వాసుదేవశ్చ, ద్వాపర యుగంలో వాసుదేవుడుగా శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చాడు. శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చినప్పుడు మరీ సౌలభ్యం, మరీ చమత్కారం. గోపాల బాలులతో కలిసి ఆడుకున్నాడు. ఆవు దూడల వెనకాతల పరిగెత్తాడు. ఆవులకి ఎద్దులకి తోకలు పట్టుకున్నాడు. మట్టి తిన్నాడు. అమ్మ చేత కట్టపడ్డాడు. ఏమి భాగవతం నిజంగా! అంత సౌలభ్యంతో కూడిన అవతారం. అలా వచ్చినవాడు లోకమంతా తరించడానికి కావలసినటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతని ఉపదేశం చేశాడు. మహానుభావుడై కృష్ణం వందే జగద్గురుం, లోకంలో జగద్గురువై మనకి భగవద్గీతను అందించాడు. కృష్ణుడిగా ఆయన ఎందుకు కదిలేడు? ఆయనకి ఏ అవసరానికి కదలవలసి వచ్చింది? ఎవరైనా ప్రార్థన చేశారా? కంసుడి ఉద్ధటి తట్టుకోలేకపోతున్నాం, ఈశ్వర మీరు రండి వచ్చి ఆ కంసుడిని చంపండి అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి దేని కొరకు వచ్చాడు ఆయన? కేవలము దయ. ఈ దయ ఎప్పటిదో తెలుసా అండి? ఏ తల్లిదండ్రులకు పుట్టారో ఆ తల్లిదండ్రులు మర్చిపోయారు ఎందుకు పుట్టాడు. వాళ్ళకి తాను గుర్తు చేసి ఇందుకు వచ్చానని తానే చెప్పుకున్నాడు. అంత దయ, అంత కృతజ్ఞత అయింది. ఆ చీకట్లోకి తీసుకెళ్లి కారాగారంలో దేవకీ వసుదేవుల్ని బంధించాడు ఆ కంసుడు. లోకంలో దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే, భార్య ప్రసవ వేదన పడుతుంటే భర్త లేచి ఉపకారమూ చెయ్యలేక, ఎవ్వరినీ పిలవలేక, పిలిస్తే పుట్టిన పిల్లాన్ని చంపేస్తాడేమోనని భార్య ప్రసవిస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండడం తప్ప లేచి గుక్కెడు నీళ్ళివ్వలేక, అంత ప్రసవ వేదనలోనూ ఆవిడ గట్టిగా నోరు కూడా ఎత్తి అరవకుండా నిప్పి భరించి ఆవిడ పిల్లాన్ని కనవలసినంత దయనీయమైన స్థితిలో ఆయన పుట్టాడు. ఆయన కర్మ అలా పుట్టవలసిన అవసరం. కటిక చీకటి, శ్రావణమాసం, అష్టమి తిథి, అర్ధరాత్రి, బయట వాన, ఆయన యొక్క మాయ. అందరూ కంసుడితో సహా నిద్రపోతున్నారు. చేతులకి సంకెళ్ళు, చూస్తున్నాడు తప్ప వసుదేవుడు ఏవీ చెయ్యలేడు. పుత్రప్రేమ. ఇంత నొప్పులు పడుతున్న దేవకీదేవి అంత నొప్పిని అంత కష్టాన్ని ఓర్చుకుంటోంది. పైకి ఏమైనా కొంచెం మూలిగితే ఎక్కడొచ్చేస్తాడో కంసుడు. అప్పుడు పుట్టాడు. ఏ సామాన్యుడిగా పుట్టాడేంటి? ప్రాకృత బాలుడిగా పుట్టలేదు అప్పుడు. అది కృష్ణావతారంలో ఉన్న గొప్పతనం. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సవంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. ఆ పిల్లవాడు ప్రాకృత శిశువుగా పుట్టినవాడు ఒక్కసారి మహానుభావుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువై ఆ కారాగారంలో ప్రకాశించి తానే దేవకీ వసుదేవులకి చెప్పారు. లోకంలో ఏ పిల్లవాడు పుట్టినప్పుడు తల్లిదండ్రులు, పిల్లవాడు ఏడుస్తాడు, తల్లిదండ్రులు ముద్దెట్టుకుంటారు. ఒక్క కృష్ణావతారంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆయనకి వీళ్ళు నమస్కారం చేశారు ఇద్దరు. సర్వము నీలోనిదిగా సర్వము నీలోనిదిగా సర్వాత్మయు ఆత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవ నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలయన్నది దేవకీదేవి. ఈశ్వర, అంతటా నిండిపోయినటువంటి స్వరూపానివి, ఆత్మస్వరూపివి, అటువంటి వాడివి ఇవాళ మాంసనేత్రానికి కనపడేలా నా కడుపున పుట్టావా తండ్రి ఏంది. వసుదేవుడు ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒకానొకప్పుడు ఇప్పటికి 3 జన్మల క్రితం మీ ఇద్దరు పృష్ణి సుతపుడు అనబడే పేర్లతో జన్మించారు. మీ ఇద్దరు 12,000 దివ్య సంవత్సరములు తపస్సు చేశారు నా కొరకు. నేను మీకు దర్శనమిచ్చాను. అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని మీరు అడగలేదు. నా వంక చూసి నాలాంటి కొడుకు కావాలని అడిగారు. నాలాంటి కొడుకుని ఇవ్వాలంటే నేనే తప్ప ఇంకొకడు లేడు. మీరు నన్ను అడిగిన కారణానికి, అంత కష్టపడి తపస్సు చేసినందుకు నాలాంటి కొడుకు కావాలని మీరొక్కసారి అడిగితే 3 మార్లు అన్నది సత్యం గనక 3 మాటలు మీ కడుపున పుట్టాను పిల్లవాడిగా.
ఒకసారి మీరు పృశ్ని సుతపుడు అన్న పేరుతో ఉంటే నేను పృశ్ని గర్భుడు అన్న పేరుతో పుట్టాను. వేరొక పర్యాయం మీరు అదితి కశ్యపులుగా ఉంటే నేను వామనమూర్తిగా జన్మించాను. ఇప్పుడు మీరు దేవకీ వసుదేవులుగా ఉంటే కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించాను. ఇది 3వసారి నేనిచ్చిన వరం సత్యం. ఈసారి మీరు ప్రేమ చేతనో కొడుకనో మీ మనసుని నా దగ్గర పెట్టి నన్నే స్మరణ చేసిన కారణం చేత ఇక మీకు కూడా ఇదే చిట్ట చివరి జన్మ, మీరు నాలో కలిసిపోతారు అని ప్రకృత శిశువు అయిపోయి వసుదేవుడితో చెప్పాడు, నన్ను ఇలా తీసుకెళ్ళు అన్నాడు. యమున దాటించాడు. ఆ శౌరికి తెరవసగను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున పూర్వము సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. ఒకనాడు రామచంద్రమూర్తికి సముద్రం దారిచ్చినట్టుగా యమున కృష్ణ పరమాత్మని తీసుకుని వసుదేవుడు ఎడుతుంటే దారిచ్చేసింది. ఏమి వాళ్ళకి జ్ఞాపకం ఉందా? దేవకీ వసుదేవులకి ఈ పుట్టిన పిల్లాడు శ్రీ మహావిష్ణువు అని వాళ్ళకి జ్ఞాపకం లేదు. వాళ్ళకి జ్ఞాపకం లేకపోయినా తను జ్ఞాపకం చేశాడు. శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు, తల్లిదండ్రుల్ని కాపాడాడు. ఇది 3వ జన్మ అన్నాడు. మీరు తపస్సు చేసినందుకు 3వసారి ఆవిర్భవించాను అన్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, 3 సార్లు ఆయన కదలడానికి కారణం వాళ్ళు చేసిన ఒక్క తపస్సుకి, ఒక్క వరానికి 3 మాటలు ఆయన అలా పుట్టవలసిన అవసరం ఆయనకుందా? కానీ కారుణ్యం. కాబట్టి ఈశ్వరుని కదలికలో అవతారము అంటే క్రిందికి దిగి వచ్చుట. ఎప్పుడెప్పుడలా దిగొచ్చినా అందులో ఉండేది దయ మాత్రమే. దయచేత కదులుతాడు. తర్వాత అనుషంగిక ప్రయోజనం వేరే ఉంటుంది. ఆ కృష్ణ పరమాత్మగానే కౌరవుల వధకి కారణమయ్యాడు. ఆ కృష్ణ పరమాత్మగానే రాక్షస సంహారానికి కారణమయ్యాడు. ఆ కృష్ణ పరమాత్మగానే జగదాచార్యుడై భగవద్గీత ఆవిర్భావానికి కారణమయ్యాడు. ఆ కృష్ణ పరమాత్మగానే భక్తులైనటువంటి అర్జునాదులను ఉద్ధరించాడు. కానీ ప్రధాన ప్రయోజనం మాత్రం కృష్ణ పరమాత్మగా ఆయన ఆవిర్భవించడం అత్యంత దయతో. తన గురించి తపస్సు చేసినటువంటి ఆ పృశ్ని సుతపుడు వీళ్ళిద్దరి కోరిక తీర్చడానికి వాళ్ళకి జన్మల తర్వాత విస్మృతి కలిగిన జ్ఞాపకం చేసి మరీ వచ్చాడు. కాబట్టి ఆయన కృతయుగంలో నరసింహుడిగా వచ్చినా, త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా వచ్చినా, ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడిగా వచ్చినా ఆయన కదలికకి కారణం మాత్రం దయా. తర్వాత కదలికలు ఉంటాయి, ఇంకా అనేక కదలికలు ఉంటాయి అవతారంలో. నరసింహుడిగా చాలా కదలిక ఉంది, రాముడిగా అబ్బో ఎంత కదలికుందో మీ అందరికీ రామాయణంలో విన్నదే. కృష్ణుడిగా ఎంత కదలికుందో. ఆ కదలికలన్నిటిలోనూ ఆయన నోటితో కూడా మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. రాముడిగా ఎంతో ప్రబోధం ఉంది. ఆయన మాట్లాడినటువంటి విషయాలు అనేక ఉన్నాయి. రామో దిర్నాభిభాషతే, ఆ మాట ఒక్కటి చాలు. నాకు 2 మాటలు తెలియవమ్మా అన్నాడు. నేను ఏకపత్ని వ్రతుణ్ణి అన్నాడు. మనుష్యులు ఎలా బ్రతకాలో ఆయన నేర్పి చూపించాడు, అలా మాట్లాడి చూపించాడు. కృష్ణుడు సరే భగవద్గీతనే ఉపదేశం చేశాడు. ఇలా కృతయుగంలో నరసింహుడిగా, త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడిగా ఎవరు కదిలి అవతార స్వీకారం చేశారో వాడే కలియుగంలో కూడా కదిలి వెంకటేశ్వరుడిగా వచ్చాడు. కలౌ వెంకటనాయక, కలియుగంలో ఆయనే వెంకటనాయకుడిగా వచ్చాడు. అయితే ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. అక్కడ పుట్టినప్పుడు ప్రార్థనలు జరిగాయి, అక్కడ పుట్టినప్పుడు తపస్సు ఉంది, అక్కడ పుట్టినప్పుడు ఎవరికో కష్టం ఉంది, అక్కడ పుట్టినప్పుడు ఎవరో కనీసం ఈశ్వరుడు వస్తే బాగుండన్న స్పృహ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అలా ఏమైనా ఉందా ఆయన రావడానికి? అసలు అది పరిశీలనం చేస్తే వెంకటరమణుడి పట్ల భక్తితో ఎందుకు ఉండాలో అర్థం అవుతుంది. లేకపోతే వెంకటరమణుడు ఎంతసేపు ఎందుకు గుర్తొస్తాడంటే ఎప్పుడూ కోరికలకి గుర్తొస్తాడంతే. ఏ కోరిక లేకుండా ఆయన్ని చూడడానికి వెళ్ళడం అనేటటువంటిది జీవితంలో ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఏదో కోరిక, ఏదో ఆపద, ఓసారి ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండడం, అందుకే పనికొస్తూ ఉంటాడు ఆయన. కాదు, ఆయన ఏ కారణం చేత అసలు కదిలాడో మీరు గమనించవలసి ఉంటుంది. ఈ కదలికని మీరు కానీ చూస్తే వెంకటరమణుని యొక్క అవతారంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయములు ఉంటాయి. వెంకటేశ్వరుడిగా ఆయన మాట్లాడినది చాలా తక్కువ. అసలు మాట్లాడలేదని నేను అన్నాను, ఆయన మాట్లాడారు, చాలా కాలం మాట్లాడారు. కానీ
ఆయన లోకానికి మాటలతో చెప్పిన దానికన్నా ఆయన సంకేతంతో చెప్పింది. ఆయన యొక్క కథలో, ఆయన యొక్క కదలికలో, ఆ అవతార వైశిష్ట్యంలో ఆయన మనకి ఎన్నో నేర్పేశాడు. అసలు అది గమ్మత్తు. ఆయన్ని రమ్మని అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఈశ్వరా నువ్వు రా అని ఎవరు అడగలేదు. ఎందుకు అడగలేదో తెలుసా అండి? కలౌ వెంకటనాయక, కలియుగంలో వచ్చాడు. కలియుగంలో ఆయన ఒక తల్లి కడుపున పుడితే కృష్ణుడనో రాముడనో ఎవరో ఒకళ్ళు పేరు పెట్టడం ఉంటుంది. ఏదో విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి పెట్టారు రామ అని పేరు. ఏదో కృష్ణ గర్గుడు పెట్టాడు. వామన తల్లిదండ్రులే పొట్టిగా ఉన్నారని అలా పిలిచారు. కానీ అసలు వెంకటేశ్వర ఈ పేరు ఎవరు పెట్టారు? ఏ ఋషి అన్నా పెట్టాడు ఆయనకి ఆ పేరు? లేకపోతే ఆయన ఏదో తల్లిదండ్రులకి ఒక అవతారంలా దిగి వచ్చినప్పుడు ఆయన ప్రకటనమై ఒకరికి కనపడితే మొదట ఎవరైనా ఆయనకి ఇలా నామకరణం చేశారా? ఆయనకి బాల్యము అన్న అవస్థ ఏమైనా ఉందా? రాముడికి ఉన్నట్టే, కృష్ణుడికి ఉన్నట్టే, వామనమూర్తికి ఉన్నట్టే వెంకటరమణుడికి బాల్యం ఏమైనా ఉందా? అసలు ఆయన ఎందుకు ప్రకటనమైనట్టు, ఎక్కడ ప్రకటనమైనట్టు, దానికి కారణం ఏమిటి? ఎందుకు కదిలినట్టు మరి ఆయన? ఇది మీరు పరిశీలనం చేస్తే అప్పుడు మీరు వెంకటేశ్వరావతారమును గూర్చి పరిశీలనం చేసినట్టు. ఆ పరిశీలనం చెయ్యడమే, దాని గురించి వినడమే, నన్ను నమ్మండి, పరిపూర్ణమైన వెంకటేశ్వరానుగ్రహమునకు కారణమవుతుంది. ఎందుకు కదలవలసి వచ్చింది ఆయన అంటే, ఎవ్వరూ ఆయన్ని కదలమని అడిగేవాళ్ళు లేకపోవడం వల్ల. కలియుగంలో కదలడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఆయన కదలాలన్న కోరిక ఎవరికీ లేదు. అసలు ఈశ్వరుడు కదలాలి, ఈశ్వరుడు కనపడాలన్న కోరిక లేదు. యథార్థం అంతే చెప్పాలి. ఎందుకో తెలుసా అండి? అందుకే ఆయన పేరు వెంకటేశ్వరుడిని పెట్టుకున్నాడు. ఎవ్వరూ పెట్టలేదు, ఆయనే పెట్టుకున్నాడు. వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవా నామదేవస్తథాజగు అంటుంది భవిష్యోత్తర పురాణం. వేం అంటే పాపం పెట్టుకోవడం. వెంకటేశ్వరరావు అని పేరెట్టుకుంటారు. పెళ్లి కార్డులో రాసేటప్పుడు వెంకటేశ్వరరావు అని రాస్తారు. వెం అన్న మాటకు అర్థం లేదు. వేం దీర్ఘం ఉంటే పాపం. వేం పాపం. కటేశ్వరుడు అంటే కట అంటే తొలగించుట. పాపమును తొలగించగలిగినటువంటి తిరుగులేని అధికారం ఉన్నవాడెవరో వాడు ఈశ్వరుడు. పాపములను తొలగించగలడు. పాపం అనగా ఏమి? ధన్యుని చెనకలేనిది, ధన్యుని కానివానిని నరకమునకు తోయగలిగినది. దానికి పాపమని పేరు. అసలు పాపం అంటే ఏమిటో తెలిస్తే కదండి వెంకటేశ్వరుడు అంటే ఏమిటో తెలియడానికి. పాపము అన్న మాటని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీరు అసలు మీకు వెంకటేశ్వరుడికి ఉన్న అనుబంధం ఏమిటో మీకు అర్థమవుతుంది. పాపము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? శాస్త్రము చేత చెప్పబడినా చెప్పబడకపోయినా మీ కామము కొరకు, మీ ద్వేషము కొరకు మీరు చేయు కర్మకు పాపమని పేరు. అంటే కొంచెం అయోమయంగా ఉంది నువ్వు అన్నమాట అంటారేమో. కామము చేత కానీ ద్వేషము చేత కానీ మీరు ఏ కర్మైనా చేస్తే దాన్ని పాపం కింద చిత్రగుప్తుడు రాసుకుంటాడు. అందుకే చిత్రగుప్తుని చేత వ్రాయబడినదేదో దానికి పాపం అని పేరు. నాకు కోరిక ఉంది, ఈ పని చేస్తే ఇది వస్తుంది అని నేను చేశాను, దానికి పాపం అని పేరు. నేను ద్వేషంతో ఓ పని చేశాను, ఈ పని చేస్తే వాడు ఏడుస్తాడు, ఓ పని చేశాను, పాపం అని పేరు. పుణ్యం ఎక్కడుంది? పుణ్యమే పాపము, పాపమే పుణ్యం. సుఖంగా ఉండడం సుఖం అనుకుంటున్నారేమో. దుఃఖము యొక్క క్రీనీడ అది. అది ఆగగానే ఏడుపు వస్తుంది. అది ఆగిపోనివ్వండి, సుఖం దుఃఖం అయిపోయింది అంతే. ఇది ఆగిపోతే సుఖం దుఃఖం అయిపోతుంది అంతే. ఇంతమందికి నేను ఎలా గట్టిగా చెప్పను. కాబట్టి ఏది మీరు కోరికతో చేస్తారో, ఏది మీరు ద్వేషంతో చేస్తారో దానికే పాపమని పేరు. కోరిక లేదు, ద్వేషము లేదు, ఎందుకు చేస్తున్నావు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితౌ అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, నేను ఎందుకు చేస్తున్నాను? నాకు శాస్త్రము ప్రమాణము. శాస్త్రం అలా చెయ్యమని చెప్పింది కాబట్టి చేస్తాను. సంధ్యావందనం చేస్తున్నాను, ఎందుకు చేస్తావు?
తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రం ప్రమాణం, అందుకు చేస్తాను. పూజ ఎందుకు చేస్తావు? శాస్త్రం చెప్పింది. నీ భార్యను ఎందుకు ప్రేమిస్తావు? శాస్త్రం చెప్పింది. నీ కొడుకు ఉన్నతి గురించి ఎందుకు పాటుపడుతున్నావు? శాస్త్రం చెప్పింది. పురాణం ఎందుకు చెప్తావు? శాస్త్రం చెప్పింది చెప్పమని. రామాయణం ఎందుకు చదివావు? శాస్త్రం చెప్పింది చదువుకోమని. రాత్రి పడుకోబోయే ముందు శివనామం ఎందుకు చెప్తావు? శాస్త్రం చెప్పింది అలా చెప్పి పడుకోమని. లేవగానే విష్ణునామ సంకీర్తనం ఎందుకు చేశావు? శాస్త్రం చెప్పింది అలా చేయమని. నేను చేసే దాంట్లో నా ప్రీతి కొరకు చేస్తున్నది లేదు, నేను ఒకరి పట్ల ద్వేషంతో చేస్తున్నది లేదు. అప్పుడు ధర్మమును చేస్తున్నవాడు అవుతాడు. లక్షణం అది. కలిపురుషుడు ప్రతి దాన్ని విషమయం చేస్తాడు. ఎలా అంటే రాగద్వేషములతో కలిపేస్తాడు. కలిపేయడంలో లోకమంతా పాపము చేత చుట్టబడిపోతుంది. ఇది అంటువ్యాధి సోకినట్టు ఆచరణ భ్రష్టమైపోయి, ఆచారము లుప్తమైపోయి, ప్రతివాడు కామ్యకర్మగా ఆచరించడం, శాస్త్రాన్ని విడిచిపెట్టి ప్రవర్తించేవాడే కానీ అసలు శాస్త్రం చెప్పినట్లు ప్రవర్తించేవాడు ఉండడు. అందుకే ఎప్పుడైనా శాస్త్రం చెప్పారనుకోండి వాళ్ళకి చాలా కోపం వస్తుంది. అదేంటంటే ఆయన అలా చెప్పారంటే, ఎందుకంటే అది కలిపురుష లక్షణం అది. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత అందరూ ఆ కోణంలోకి పడిపోతారు. శాస్త్రమే వద్దు అని శాస్త్ర ప్రమాణమే ధిక్కరించిన వాడు ఈశ్వరుడు కావాలని ఎలా అడుగుతాడు? ఈశ్వరుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు అనుకోండి, మీరు ఆర్తితో ప్రార్థన చేసి ఈశ్వరుణ్ణి తెచ్చుకున్నారనుకోండి అందరూ కలిసి, ఆయన ధర్మంగా ఉండు అంటాడు, శాస్త్రమును పాటించు అంటాడు. ఎవరికి కావాలి శాస్త్రం? ఎవరికి కావాలి ధర్మం? అక్కర్లేదు ఎవరికి, ఎవ్వరికీ అక్కర్లేదు. కాబట్టి ఎవ్వరూ ఈశ్వరుణ్ణి రమ్మని పిలవరు. ఎవ్వరూ ఈశ్వరుణ్ణి రమ్మని పిలవకపోతే కలియుగ ప్రారంభమునందు ఎలా ఉందో తెలుసా అండి? ఇంకా ఇప్పుడు అనుకుంటున్నారేమో మీరు, ద్వాపరయుగం పూర్తయి కలియుగం వచ్చింది అంతే. అప్పటికి నారద మహర్షి వచ్చారు. ఆయన మహోపకారి, మహానుభావుడు, లోకమునకంతటికీ ఎప్పుడూ ఉపకారం చేస్తూ ఉంటారు ఆయన. ఆయన ఈ కలియుగంలో జనులు ఎలా ఉంటారో చూద్దాం అనుకున్నారు. ఏదో విదేశాలు వెళితే ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉంటారో చూద్దామని చూస్తుంటారు, చూశారు. అలా కలియుగంలో జనులు ఎలా ఉంటారో చూద్దాం అని వచ్చాడు ఆయన. చూసి ఆయన గుండెలు బాధేసుకున్నాడు. బాధేసుకుని తిన్నగా సృష్టికర్త కాబట్టి తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అన్నాడు, నాన్న ఏమిటి నాన్న ఈ అన్యాయం అన్నాడు. ఏమైందిరా అన్నాడు ఆయన. కమలాక్షు నర్చించ కానక కామించి కమలాక్షులతోడ కాలంబు గడుపువారు, రాజీవనేత్రుని సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, శ్రీనాథునేనాడు పూజింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాగంబుల తగులువారు, ముక్తి అను పల్కు ఎరుగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై కష్టములు పొందుమారలై ధరాతలమున ప్రజలు పతితులగుట చూచి ఏను చింతింతునో అబ్జగర్భ అన్నాడైన. ఓ తండ్రి బ్రహ్మ, కలియుగ ప్రారంభం ఎలా ఉందో తెలుసా? కమలాక్షు నర్చించ కానక కామించి కమలాక్షితో కాలంబు గడుపువారు. స్వీకరించింది ధర్మపత్నిగా, చేసిన దీక్ష ఒక్కటి ఉండదు జీవితంలో. భార్యతో కలిసి, భార్యని ధర్మపత్నిగా స్వీకరించి దీక్ష స్వీకారం చేయడం. ఇద్దరు కలిసి చెయ్యాలి దీక్ష చేస్తే. రామాయణం చదవండి, ఇద్దరు కలిసి పడుకున్నారు పూజామందిరంలో. అసలు అలా చెయ్యడు. ఆమె కామపత్ని, ఆవిడ్ని చూస్తే తన దీక్ష ఎక్కడ పోతుందో అంటాడు. ఇంకేమి దీక్ష? కాబట్టి కామించి కమలాక్షులతో ప్రొద్దు గడుపువారు, ఎప్పుడు స్త్రీ బలహీనతతో జీవితాన్ని గడుపుతున్నవాడే తప్ప పరమేశ్వరుణ్ణి పట్టి పట్టి చూద్దామని, లోపలికి చూద్దామన్న తాపత్రయం లేదు. ఎంతమందిలో ఉన్నా తాను మనవలు పుట్టినవాడైనా సిగ్గెగ్గులు లేకుండా పట్టి పట్టి ఆడవాళ్ళని చూస్తూ ఉంటాడు కామదృష్టితో. నాన్న అలా ఉన్నారు అక్కడ లోకులు. 2, రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. ఒక్కనాడు పంచె కట్టుకుని భగవంతుని యొక్క మందిరంలో కూర్చుని ఈశ్వరుడికి వాడు జీవితంలో పంచోపచారములు చేయడు.
వాడి బ్రతుకంతా ఎవరిని స్తోత్రం చేస్తుంటాడో తెలుసా అండి? ఎప్పుడూ ఆఫీసర్ని. తన మీద అధికారి ఎవరుంటారో ఆయన మీద ఎంత కవిత్వం అయినా చెప్తాడు. ఎదురుగుండా వెళ్ళి కూర్చుని మీరు ఇంద్రుడు, మీరు చంద్రుడు, మీరు ఉపేంద్రుడు, మీరు అంతవారు, మీరు ఇంతివారు, ఎంత స్తోత్రం చేస్తుంటాడో. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చదువు అన్నారనుకోండి, నీ పాద కమల సేవయు పద్యం కూడా ఆయనకి రాదు, ఏమీ రాదు. అదే కలిపురుష లక్షణం. అంటే కలి ఆయనని అంత ఆవహించి ఉన్నాడు. ఎప్పుడూ స్తోత్రం ఎవరిని? రాజు అంటే అధికారి, అధికారుల్ని స్తోత్రం చేస్తుంటారు. శ్రీనాథుని నాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు. వాడి జన్మంతా లక్ష్మీదేవికే పూజ, వాడు విష్ణు భగవానుడికి పూజ చేయడు. ఎందుకో తెలుసా అండి? ఆవిడికి ఎందుకు పూజ, ఆయనకెందుకు? ఆవిడుంటే చాలు. నాకు సీతమ్మ తల్లి ఉంటే చాలు, రాముడు అక్కర్లేదన్న వాడికి 10 తలలు పోయాయని వాడు తెలుసుకుని ఉంటే వాడు లక్ష్మిని విష్ణువుతో కలిపి అర్చన చేస్తాడు. వాడికి విష్ణువు అక్కర్లేదు. విష్ణువు ఎందుకు, ఆయన ఏం చేస్తాడు నాకంటే? లక్ష్మి ఐశ్వర్యం ఇస్తుంది, అందుని ఆవిడ కావాలి. అంటే శ్రీనాథునేనాడు శ్రీవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు. ఆవిడో నిత్యానపాయనీం. ఆవిడ అసలు భర్తని విడిచిపెట్టి ఉండదు. భర్తని విడిచిపెట్టి ఉండని తల్లి ఆయనని విడిచిపెట్టి ఆవిడ్ని పూజ చేసేవాడు ఇంటికి ఎలా వస్తుంది? అసలు ఆవిడ రాదు. కానీ వీడు ఆవిడ్ని ఒక్కదాన్నే పూజ చేస్తుంటాడు. ఇది చాలా విచిత్రం నాన్న. కలియుగంలో అప్పటికలా ఉంది అంటే మీరు చూడండి. కాబట్టి నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు. అసలు నారాయణుణ్ణి చేరుకోవడానికి మనుష్య జన్మ వచ్చిందరా? దీంతో శాస్త్రం చెప్పిన వాక్కులను అనుసరించి కర్మాచరణం చెయ్యాలని ఊహ చేయడు. వాడు ఎప్పుడూ మహాపాపములకే తగులుకుంటూ ఉంటాడు. నేను ఇందాక మీతో మనవి చేసే ఆ పాపం అంటే ఏమిటో. ఇప్పుడు దానికి తగులుతూ ఉంటాడు. చిత్రగుప్తుడి ఖాతా నిండా వీడి పేరే ఉంటుంది. దారుణాఘంబుల తగులువారు. ముక్తి అను పల్కు ఎరుగక అసలు మోక్షం అంటే ఏమిటి అన్నది కూడా వాడికి తెలియదు జీవితంలో. అసలు ఆ మాట వాడికి అక్కర్లేదు. భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై ఎప్పుడు తినడం 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 అంటే ఆహారమే అని మీరు అనుకోకండి. భోగం 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 భోగం. ఎప్పుడు దీన్ని ఎంత భోగాలకి గురి చేయొచ్చు, దీన్ని ఎంత భోగాలకి గురి చేయొచ్చు, దీనికి ఎన్ని భోగాలు పెట్టచ్చు, దీనికి ఎన్ని భోగాలు పెట్టచ్చు. ఇదే భక్తి మార్గ సాధనాకైక చిత్తులై. తప్ప వాడి జన్మాంతరంలో ఈ భోగాలకి దూరంగా ఉండి దీన్ని క్లేశ పెట్టైనా ఈశ్వరుడు వైపు అడుగేస్తాననడం. నాన్న వీళ్ళు ఇలా పతితులైపోవడం చూసి ధరాతలంబున ప్రజలు పతితులగుట చూచి ఏను చింతింతునో అబ్జగర్భ. నాకు చాలా బాధగా ఉంది నాన్న, ఏమిటి వీళ్ళందరూ ఇలా ఉన్నారని అడిగాడు ఆయన. కాబట్టి కలియుగము అన్న దాంట్లో కలి యొక్క లక్షణమేమి అనగా విశేషమైనటువంటి పాపకర్మ వైపుకి తీసుకెడుతుంటాడు. రూపముతో కిందకి దిగి రావాలి 7 కొండల మీదకి. ఎలా వచ్చాడు అందుకే మహానుభావుడు అంతకారుణ్యంతో అక్కడ చెయ్యరానివి ఎన్నెన్నో చేసేసినా క్షమించి ఊరుకుంటున్నాడు. ఎంత కారుణ్యం అండి. కాబట్టి మహానుభావుడు చూడండి, ఆయన ఇప్పుడు కదలాలి, అవతారంగా రావాలి. అవతారం అన్నమాట మీకు నేను మనవి చేశాను. ఆయన ఒక రూపముతో కిందకి దిగి రావాలి 7 కొండల మీదకి. ఎలా వచ్చాడు, ఆ కదలిక ఎలా సంభవించింది అంటే కలియుగం కదా ప్రారంభమైంది. కొంతమంది వెళ్ళి బ్రహ్మగారిని అడిగారు, అయ్య బాబోయ్ కలిపురుషుడు అంతటా వ్యాపించిపోయాడు కదా, కలిపురుషుని యొక్క ప్రభావము లేని ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పు, మేము అక్కడే ఉంటామన్నారు. ఆయన నవ్వి నవ్వి ఓ చిన్న దర్భచక్రాన్ని తీసి విడిచిపెట్టాడు. దీని నిమి ఎక్కడ విరిగిపోతుందో, దాని ఇరుసు ఎక్కడ పడిపోతుందో అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోండి అన్నాడు. అదే నైమిషారణ్యం. అక్కడికి వెళ్ళి ఋషులు ఆశ్రమాలు నిర్మించుకుని యజ్ఞయాగాదులు చేసుకుంటున్నారు. చేసుకుంటుంటే కదపాలి కదండి ఈశ్వరుణ్ణి. ఈశ్వరుణ్ణి తీసుకురావాలి అవతారంగా. కలియుగంలో లోకులు పాడైపోతున్నారు. ఎవరికి బాగా తెలుసు కలియుగ లక్షణం? ఒకటి బ్రహ్మగారికి తెలుసు, 2 నారదుడికి తెలుసు. చాలా పాడైపోతున్నా ఎవరికి మనం పాడైపోతున్నామన్న స్పృహ ఉండదు. మనం ఎంత బాగుపడిపోతున్నామో అని అనుకుంటారు.
మీరు అందుకే మీరు చూడండి, లోకంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఉంది. ఇంకా మీకు కొంచెం తక్కువ ఉంటుంది. నా బోటిగాడు ఈ ఉపన్యాసాలు చెప్పినటువంటి ప్రారంధానికి ఒక పెద్ద శిక్ష ఒకటి అనుభవిస్తూ ఉంటాం. తనని తాను పరిచయం చేసుకుంటాడు. ముందొచ్చి నేను ఫలానా అండి అంటాడు, అంతే. తర్వాత వచ్చేటటువంటి మాట ఏమిటో మీరు గ్రహించేయచ్చు. మీకు అలవాటు అయిపోతుంది. ఆయన ఏమంటాడో తెలుసా అండి, నేనండి ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి అండి ఓ వెండి కిరీటం ఒకటి చేయించానండి. మా ఊళ్ళో రామాలయంలోనండి 2 మెట్లు కట్టించానండి. నేనండి సింహాచలం మొదలుపెట్టి వెంకటాచలం వరకు అన్ని చోట్ల కళ్యాణం చేసేసానండి. వీడు చేయకపోతే ఆయనకి కళ్యాణమే లేదన్నట్టు మాట్లాడుతుంటాడు. అసలు నిజంగా ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాడు, నేను చేసిన దానితో పోలిస్తే నీ చెయ్యని విన్ని అనుకున్నవాడు అది చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. కానీ అదే పనిగా ఇంకా చెప్తూనే ఉంటారంతే. మేము అంత వాళ్ళం, మేము ఇంత వాళ్ళం, మా అంత మంచివాళ్ళు ఎక్కడున్నారు, లోకంలో ఎక్కడుంటారన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇది కలియుగంలో లక్షణం. కాబట్టి ఎవడికి వాడికి గొప్ప తృప్తి, ఎవడికి వాడికే. ఇంకా మనం అసలు ఈశ్వరుణ్ణి పిలవలసిన అవసరం, ఇంత పుణ్యాత్మనం. కాబట్టి ఆయన ఇప్పుడు లేడు, ఎక్కడ లేడు, మనలోనే ఉన్నాడు. అసలు ఆయన ఉన్నది నా గురించే, నా వెంటే ఉంటాడు. కాబట్టి ఇంకా నాకు మళ్ళీ ఈశ్వరుణ్ణి నేను పిలవడం, ఎవడు పిలవక్కర్లేదు. కాబట్టి ఎవడు పిలవడు, ఎవడి జీవనం వాడికి తృప్తి. ఎలా? అందరూ ఆచారం వదిలేసి, ఆచారం అన్నది అందరూ వదిలేసి అందరికీ ఈశ్వరుడి మీద భక్తితో ఉన్న వాళ్ళలాగే ఉంటారు. మీరు నన్ను మన్నిస్తే ఒక్క మాట అంటారు, ఈశ్వరుడు ఉన్నాడని నమ్మినవాడు చేసే మొదటి పని బొట్టెట్టుకోవడం. ఎంతమంది పెట్టుకుంటారు చూపించండి నాకు. అక్కడే తెలుస్తుంది మీకు ఆచార భ్రష్టత్వం అంటే ఏమిటో. వాడికి బొట్టు పెట్టుకోవడం కష్టం, వాడికి వెనక ఈశ్వరుడు పడి వాడిని రక్షించాలి. అంత గొప్పగా ఉంటుంది కలియుగం అంటే. సనాతన ధర్మము ప్రచారము జరగడము అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు, బొట్టు పెట్టుకోవడం సనాతన ధర్మంలో ఉండడం. వాడికి ఇక్కడ చిన్న చుక్క పెట్టుకోవడం చాలా బాధ. ఇక్కడ సెగ్గెడ్డ పుట్టి మచ్చపడితే, ఈశ్వరుడికి కోపం వచ్చి ఒక కురుపు పుట్టిస్తే నీ బతుకేమిటన్నది వాడికి ఆలోచన అక్కర్లా. ఒక నిప్పు కణికి ఇక్కడ పెడితే ఏమవుతుందన్నది వాడికి అక్కర్లా. వాడు ఏమనుకుంటాడంటే ఇక్కడ ఒక బొట్టు పెట్టుకోవడం అంత కష్టంగా వాడికి ఉంటుంది. అది భక్తి. నా అంత భక్తుడు ఎక్కడున్నాడని మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడేటప్పుడు వాడి ముఖాన బొట్టే లేనివాడు ఎంత భక్తుడో, ఎంత ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నవాడో, ఎంత సనాతన ధర్మమునందు పూనికున్నవాడో మీకు అర్థమైపోతుంది. నేను మన్నింపబడేదనుగాక, నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాట అంటలేదు, ఉపన్యాసాంతర్గతంగా నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి మంచిదే, మారితే చాలా అదృష్టం. కాబట్టి ఎవరికి వారికి తృప్తితో జీవనం అయిపోతోంది. బ్రహ్మగారు అన్నారు, నువ్వు బాధపడుతున్నావు కదూ, నీ బాధ తీసుకొస్తుందిలే ఈశ్వరుణ్ణి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నైమిషారణ్యానికి వచ్చినటువంటి ఋషులు వాళ్ళు పెద్ద యజ్ఞం చేస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళారు, నారద మహర్షి వెళితే వాళ్ళన్నారు నారద మహర్షిని చూసి, మహానుభావ నువ్వు వచ్చావయ్యా, చాలా సంతోషం, రా రా స్వాగతం, తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆయన ఏమీ తెలియని వాళ్ళ ఒక మాట అన్నాడు నారద మహర్షి. నారద మహర్షి ఏ మాట అన్నాడో ఆ మాటకు వచ్చింది వెంకటేశ్వర అవతారం. నారద మహర్షి ఆ మాట అని ఉండి ఉండకపోతే అసలు వెంకటేశ్వర అవతారము రావడానికి అవకాశము లేదు. ఆయన అడిగాడు మాట, ఆయన మార్గాన్ని ఆలోచించాడు. అయ్యో వీళ్ళని సంస్కరించాలి, వీళ్ళ చేతకానితనం, వీళ్ళ తెలివి తక్కువతనం, వీళ్ళ అహంకారమే ఈశ్వరుడికి చూపించి తీసుకెళ్ళి వీడిని వెళ్ళి, ఒరే నీ చేతకానితనం చూపించాలంటే నే చేతకాని వాడిని ఏమిటంటాడు, నీ అంత తెలివైన వాడు లేడురా అంటే వీడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి వీడికున్న ప్రాజ్ఞత ఏమిటో బయటెట్టుకుంటాడు, వీడి అహంకారం ఏమిటో. అప్పుడు ఈశ్వరుడు చూసి, అరే రే 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 నన్ను నమ్ముకున్న వాళ్ళన్న వాళ్ళే ఇంత అహంకారంగా ఉంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో, కాబట్టి వాళ్ళు పిలవకపోయినా నేను వెళ్ళాలని తండ్రి వచ్చినట్టు వస్తాడు, కాబట్టి ఇప్పుడు నేను మాట మాట్లాడాలరా అనుకున్నాడు. అని ఆయన అన్నాడు ఋషుల దగ్గరికి వెళ్ళి, కో భుక్తే యజ్ఞ సుఫలం కోమా అధ్యక్షస్య దేవత అని అడిగాడు. మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, ఈ యజ్ఞము యొక్క ఆధ్యక్షమును పొందినవాడెవరు, పెద్దరికం ఎవరిది యజ్ఞంలో, ఎవరు పుచ్చుకుంటారు ఈ హవిస్సునంతటిని, ఎవరిని ప్రధానంగా మీరు అసలు పూజిస్తారు దేవతల్లో? కో భుక్తే యజ్ఞ సుఫలం కోమా అధ్యక్షశ్చ దేవతాః, అందరిలో గొప్పవాడెవరు అని అడిగాడు. వాళ్ళేమనవలసి ఉంటుందంటే బ్రహ్మమును ఉద్దేశించి, బ్రహ్మమే ఉన్నదంతటా, ఆ బ్రహ్మమే అన్ని రూపములలో ఉంది. కాబట్టి మేము బ్రహ్మము కొరకు యజ్ఞం చేస్తున్నాం అనాలి. కానీ కలియుగ లక్షణం ఏమిటి? అన్నిటిలోనూ కూడా రాగముతోటో ద్వేషముతోటో కదండి చూడాలి.
అలా చూస్తే కలిపురుష లక్షణం ప్రవేశించేసిందని గుర్తు. అధికుడు ఏమిటి, అల్పుడు ఏమిటి? నేను మీకు అయ్యప్ప స్వామిని చూపించి ఈయనెవరు అని నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి, ఆయన బ్రహ్మము అన్నారు. శివుడా అన్నాను, కాదు. అన్నవాడు కాదు, తెలుసున్నవాడు. ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే సుబ్రహ్మణ్యుడు, ఆయనే వినాయకుడు, ఆయనే అన్ని అన్నవాడు, తెలుసున్నవాడు. ఈయన ఇది, ఈయన అది కాదు, ఈయన అది కాదు, ఈయన అది కాదు అని చెప్పినవాడు ఏదీ తెలియనివాడు, చాలా అల్లరి ఎక్కువ ఉన్నవాడు. కాబట్టి వాడేం చెప్తుంటాడంటే ఇది ఇదొక్కటే, ఇది అది కాదు. అప్పుడు అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఏమైనట్టు? ఈ రాగద్వేషాలు ఈశ్వరుడి విషయంలో కూడా వచ్చేస్తాయి కలియుగంలో. కాబట్టి వాళ్ళని ఈ ప్రశ్న అడిగాడు నారదుడు. ఎందుకని అడిగాడో తెలుసా అండి? ఆయనే అమాయకుడై అడగలేదు ఈ ప్రశ్న. ఒక్క ప్రశ్న, ఒక్క మాట ఈశ్వరుణ్ణి తీసుకొస్తుంది, ఆయనకి తెలుసు. కలియుగంలో చాలా చాలా గొప్పది, తరించడానికి అవకాశం ఇచ్చేది ఏదంటే ఆ మాట ఒక్కటే. కలవు నామ సంకీర్తన. కలియుగంలో నామ సంకీర్తనమే. నామ సంకీర్తనం ఎవరు చేస్తారు? ఒక్క మనుష్యులే చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళకే మాట ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి మాట లేదు. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఉన్నవాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. ఋషులు కదా, వీళ్ళేం మాట్లాడతారో చూద్దాం. అది ఆయన యొక్క పరిశీలన. వెంటనే వాళ్ళన్నారు, నిజమే, బ్రహ్మగారు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా, శివుడు గొప్పవాడా? అది వీళ్ళ నిర్ణయించేది. అసలు అలా నిర్ణయిస్తాననడం ధర్మమా? అది వీళ్ళ కర్తవ్యమా? అసలు అటువంటి ఆలోచన రావచ్చా? ఒక్క బ్రహ్మము కదు సృష్టికర్తయ్యై, స్థితికర్తయ్యై, ప్రళయకర్తయ్యై ఉన్నది. ఆ బ్రహ్మమునందు సృష్టికర్త కాని, స్థితికర్త కాని, ప్రళయకర్త కాని ఒకరికన్నా ఒకరు ఎప్పుడు ఎలా తక్కువయ్యారు? అలా తక్కువై ఉంటే బ్రహ్మగారు వరాలిస్తే శ్రీ మహావిష్ణువు అవతారం స్వీకరించి చంపవలసిన అవసరమే ఉంది రాక్షసుల్ని. దేవతలందరూ వెళ్ళి, ఋషులందరూ వెళ్ళి, అయ్యా వాళ్ళు మమ్మల్ని బాధపెడుతున్నారని ప్రార్థన చేస్తే అస్తమానం 4 ముఖాలు ఆయన వెళ్ళి వరాలిస్తున్నాడు, ఆయన్నే చంపమనండి. ఆయనేమో మాట ఇచ్చేవాడు, నేను వెళ్ళి చంపేవాడిని ఏంటి, నేను ఎలానంటాడు కదండి. ఎప్పుడన్నా అన్నాడు ఆయన అలాగా? ఆయన ఎప్పుడు అనలేదే. వాళ్ళకి లేదు. ఎందుకు లేదో తెలుసా? ఒక్కటే కారణం, అది బ్రహ్మము. ఒక్క బ్రహ్మమే 3గా ఉంటుంది. ఉండి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అవుతుంది. ఆయా అవసరములను బట్టి అది మారుతుంది. అందుకే అమ్మ బ్రహ్మము. మాతృదేవోభవ. అమ్మ సృష్టి చేసింది, తన కడుపుని ఆవాసంగా ఇచ్చి పుట్టేటట్టు చేసింది. ఆ అమ్మ పాలిచ్చి స్థితికర్త అయింది, నిలబెట్టింది శరీరాన్ని. ఆ అమ్మ పాలు అన్నం పెట్టి పెంచింది. ఆ అమ్మ పెద్దవాడి అయ్యాక కూర అన్నం పెట్టింది. ఆ అమ్మ నీ భార్య చేత్తో వండించుకు తినరా అని కోడలికి నేర్పి కొడుక్కి పెట్టించింది. ఆ అమ్మే నువ్వు నిద్రపోకపోతే వీపు మీద 4 దెబ్బలు కొట్టి నిన్ను పడుకోబెట్టింది ఉయ్యాల్లో. లయకర్త, స్వల్పకాలిక లయ నిద్ర. ఒక్క అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఏది అమ్మ నన్ను పడుకోబెట్టినప్పుడు గొప్పదా, అన్నం పెట్టినప్పుడు గొప్పదా, నన్ను కన్నప్పుడు గొప్పదా? నేను విచారణ చేస్తానని నువ్వు వెళ్ళగలవా? ఈశ్వరుని యొక్క స్వరూపమునందు బ్రహ్మ గొప్ప, విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, నేను విచారణ చేస్తానడం కూడా అంతే అహంకారం. అందులో సందేహం ఏం లేదు. కాబట్టి ఇప్పుడు దేవత, అక్కడ ఋషులకే ఈ ఆలోచన రావడం, ఇంత చిత్రమైన ఆలోచన రావడం కలియుగ లక్షణమే. ఒక్క మాట ఎంత దూరం వెడుతుందో చూపించాడు నారద మహర్షి మొట్టమొదట కలియుగంలో. అందుకే కదండి సుందరకాండ పూర్తి చేస్తూ స్వామి హనుమ ఒక మాట అంటారు, తతోమయా వద్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అన్నారు. నేను నా మాటలతో సీతమ్మకి శాంతినిచ్చాను అన్నారు ఆయన. మాట శాంతికారకం, మాట విప్లవకారకం. మాట ప్రాణం తీసేస్తుంది, మాట ప్రాణం పోసేస్తుంది. ఒక్క మాటతో తరించచ్చు. రామా రామా అలవాటు పడిన వాడు తరించిపోవచ్చు. ఎప్పుడు పనికి మాలిన మాటలు మాట్లాడిన వాడు హీనోపాధిలోకి వెళ్ళిపోవచ్చు. మాట చేతనే, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. ఆ మాటల చేత దేవతలు మన్నన చేసి వరాలిస్తారు. ఆ మాటల చేత శత్రుత్వం వస్తుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటి మాట వలన లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. నోటి మాట వలన బంధువులు ఏర్పడతారు, స్నేహితులు ఏర్పడతారు. నోటి మాట వలన శత్రువులు ఏర్పడతారు. నోటి మాట వలన బంధనంలోకి వెళ్ళిపోతాడు. నోటి మాట వలన మృత్యువుని కౌగిలించుకుంటాడు. మాట
కట్టు కడుతుంది, కట్టు విప్పుతుంది. అంత గొప్పది. ఆ మాట గొప్పతనం ఏమిటో కలియుగంలో చూపించాడు నారద మహర్షి మొట్టమొదట. ఆయన ఒక్క ప్రశ్న వేశాడంతే ఎంత కదలికలు వచ్చాయో చూడండి. ఆయన మాట ఎన్ని కదలికలు తీసుకొచ్చిందో, ఈ కదలికలు వెంకటేశ్వరావతారంగా కదలిక వరకు వెళ్ళిపోయింది అంతే. అది నారదుని యొక్క గొప్పతనం అంటే. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే వాళ్ళన్నారు సుబుద్ధే అని పిలిచారు భృగు మహర్షిని. నేను మహర్షిని నింద చేయట్లేదు, నేను మహర్షిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ భృగువు కూడా కామక్రోధములకు అతీతుడు కాడు. భృగువు అగ్నిహోత్రుణ్ణి శపించాడు ఒకప్పుడు. భృగువు శ్రీ మహావిష్ణువునే శపించాడు ఒకప్పుడు. ఆ భృగువు శివుణ్ణి శపించాడు. ఆ భృగువు బ్రహ్మని శపించాడు. ఆ భృగువు తన భార్యకి కష్టం వచ్చిందని అగ్నిహోత్రుణ్ణి శపించాడు. ఆయన అతీతుడేం కాడు. తానే అతీతుడు కానివాడు సర్వాతీతుడైన పరమేశ్వరుణ్ణా చూసి ఆ ఎవరు గొప్ప నిర్ణయించగలిగిన వాడు కలియుగ లక్షణం కాదండి. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరాడు. ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి ఈ ఉద్ధతి? నేను మీతో మనవి చేశాను. రాగము కానీ ద్వేషము కానీ కలగడానికి కారణం దేని నుంచి వస్తుందో తెలుసా? అహంకారంలోంచి వస్తుంది. శాస్త్ర ప్రమాణము వలన వస్తే వేరు, అహంకారంలోంచి వస్తుంది. నా అంతటి వాణ్ణి అని మొదలు పెడతాడు. నా అంతటి వాణ్ణిని మొదలుపెట్టి చేసింది ఏదో అదే పాపకర్మ. ఎందుకంటే దానికి శాస్త్రం ప్రమాణం కాదు. మీతో నేను మనవి చేశా, గీతాచార్యుడు చెప్పాడు కార్యాకార్య వ్యవస్థితో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. నువ్వు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు శాస్త్రం ప్రమాణం. కానీ నీ అహంకారం ప్రమాణం అయితే నువ్వు చేసింది పాపం అంతే. కాబట్టి భృగు చేసింది పాపమే, భృగు చేసింది పరిశీలనం కాదు. కాబట్టి ఇప్పుడు ఆ భృగువు సత్యలోకానికి వెళ్ళాడు. వెళితే చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉన్నారు. మహానుభావుడు 4 ముఖములతో వేదం చెప్తున్నాడు. సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. ఆయన శ్రీమన్నారాయణుడిని స్మరించి స్తోత్రం చేస్తున్నాడు. ఏమిటి దోషం? నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నేను మా గురువుగారిని చూడగానే నేను నేల మీద పడి నమస్కారం చేసి లేచి నిలబడతాను, నా కర్తవ్యం. మా గురువుగారు ఇలా చూసి కూడా ఏమనకుండా ఏదో మాట్లాడుతూ ఒక పావుగంట సేపు ఊరుకున్నారనుకోండి, తండ్రి కన్నా గొప్పవాడైనటువంటి గురువుని నన్ను చూసి కూర్చోమ్మనలేదు గురువుగారని నేను ఏదైనా గురువుగారి గురించి వదరి మాట్లాడాను అనుకోండి, నేనా పాడయ్యేది గురువా? తండ్రి కూర్చో అనలేదని తండ్రిని అగౌరవపరుస్తామా? తండ్రి కూర్చో అన్నా కూర్చోవద్దు అన్నా ఆ ఆజ్ఞ పాలించడం తండ్రి గారు. కాబట్టి ఆయన్ని నేను చూడడం నా ధన్యత. అంతేగాని ఆయన నన్ను చూడలేదు వెంటనే నన్ను ఆయన పిలవలేదని నేను భావించడం నా అహంకారంలోంచి వచ్చిన భావన. అప్పుడది ఎలా శాస్త్ర ప్రమాణం అయింది? కాబట్టి భృగువుకు వచ్చిన ఆలోచన అది. కాబట్టి ఆయన కింద పడి నమస్కారం చేశాడు, చూడలేదు బ్రహ్మగారు. అది ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి పతితం స భృగుం దృష్ట్వా నోవాచ వచనం విధి. ఆ కింద పడి నమస్కారం చేసి లేచినటువంటి భృగువుని ఇలా చూసి ఆయన ఇలా తల తిప్పుకున్నాడు. ఆయనకి తెలియదండి ఈశ్వరుడి యందు అంతర్భాగం బ్రహ్మగారు. అసలు ఈయన ఎందుకు వచ్చాడో, ఈయన ఎవరి మాట మేరకి కదిలాడో, ఆ కదలిక ఏ కదలికకి దారి తీయాలో, ఈయన ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికెడితే ఎవరు కదలాలో అన్నీ తెలిసిన బ్రహ్మగారు ఎందుకు మాట్లాడతాడు? ఆ కదలిక కోసం తాను కదలకుండా ఉన్నాడు. ఈ కదలిక లేని తనాన్ని కనిపెట్టలేని స్థితిలో భృగు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నన్ను పలకరించలేదని కోపడ్డాడు. సరే, కోపం ఉన్నవాడికి శాపవాక్కు వస్తుంది, అది పెద్ద విశేషం కాదు. ఆయన అక్కడి నుంచి కదిలి కైలాసానికి వెళ్ళాడు. కైలాసగిరిమాసాద్య తత్తృష్ట్వా త్రిలోచనం. అక్కడ మహానుభావుడు 3 కన్నులు ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు, త్రయంబకుడు, సదాశివుడు, మహేశ్వరుడు ఆయన ఉన్నారు. ఆయన పక్కన పార్వతీదేవి ఆయన తొడ మీద కూర్చునుంది. వాళ్ళిద్దరూ కేళియందున్నారు. అది కామక్రీడ అంటే పార్వతీ పరమేశ్వరులు పురాణాల్లో చాలా చోట్ల ఎలా కనపడతారో తెలుసా అండి? కామక్రీడలో ఉన్నారని చెప్తారు. కామక్రీడ కేళి అన్న మాటకు అర్థం నేను తరచు చెప్తూ ఉంటాను. అమ్మది లాస్యం, అయ్యది నర్తనం. వాళ్ళిద్దరు ఎప్పుడు అలా కలిసి ఉండడం అంటే అర్థం ఏమిటో తెలుసా? అదే పనిగా అర్థం బద్ధం లేకుండా కామక్రీడలో ఉండడం కాదు. శరీరములు శరీరములకున్న అవయవములు కదులుతూ ఉండడం. లోకంలో ఏ ప్రాణిని చూడండి కదులుతూ ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఇలా చేతులు కదుపుతున్నాను, తల కదుపుతున్నాను, కళ్ళు పెద్దవి చేస్తున్నాను, చిన్నవి చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. నేను ఒక్కొక్క మాట చెప్పినప్పుడు అందులో అంతర్లీనంగా ఉన్న భావాన్ని నా ముఖంలో రసంగా ఆవిష్కరిస్తాను.
నేను ఆశ్చర్యకరమైంది చెప్తే మీరు ఆశ్చర్యంగా ముఖం పెడతారు, నేను కోపమైంది చెప్తే మీరు కోపంగా ముఖం పెడతారు. భావములు లాస్యములు అమ్మవారు, నర్తనము కదలికలు పరమశివుడు. అది కేళి, అది వాళ్ళిద్దరూ కలిసి ఉండడం. అలా వాళ్ళు కలిసి ఉండకుండా వాళ్ళు ఆగిపోయారనుకోండి, లోకము జడీభూతమవుతుంది, స్తంభీభూతమవుతుంది. అలా దర్శనం చేయడమే అదృష్టం. అందుకే ఆ తాండవ నృత్యాన్ని దర్శనం చేసి నమస్కరించి వస్తారు తప్ప నా డ్యాన్స్ బాగుందా అని ఆయన అడగాలని ఎవరు అడగకూడదు. కాబట్టి ఈయన కూడా ఏం చేసి ఉండాలి? కిందపడి నమస్కారం చేసిన వాడు నా అదృష్ట హేతువు పరమేశ్వర దర్శనం అయిందని ఒక స్తోత్రం చేసి వెళ్ళాలి. ఆయన అలా చేయలేదు, నన్ను పరమశివుడు పలకరించలేదు. అది శాస్త్రమా? అది అహంకారంలోంచి పుట్టిందా? నిర్ద్వందంగా అహంకారంలోంచే పుట్టింది. అది భృగువే కావచ్చు, ఎక్కడ అవసరాన్ని బట్టి అక్కడ అలా చెప్పక తప్పదు. నేను అందుకే మహర్షిగా నింద చేయట్లేదు. కానీ ఆ సందర్భంలో అవతార ప్రయోజనానికి వచ్చినటువంటి కదలికలు చెప్పినప్పుడు అలా చెప్పడం తప్ప మరొకలా అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏకంగా పరమశివుడి మీద నిర్ణయాధికారి. అది ఆయన విచిత్రం. ఏమి ఆశ్చర్యం అండి! పరమశివుని యొక్క వైభవానికి ఈయన న్యాయమూర్తే, చతుర్ముఖ బ్రహ్మగారి వైభవానికి ఈయన న్యాయమూర్తే. ఏమి వాళ్ళకన్నా గొప్పవాడా ఈయన? వాళ్ళ సృష్టిలో వచ్చినవాడు కాడా? వాళ్ళని సృష్టించినవాడా? వాళ్ళకన్నా ఉండిపోయేవాడా? దేనికంత అహంకారం? ఇప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పటికి సత్యలోకం అయిపోయింది, అప్పటికి కైలాసం అయిపోయింది. కానీ ఈయనని ఆపిన వాళ్ళు లేరు. ఎందుకో తెలుసా అండి? అది వాళ్ళకి పెద్ద లెక్క కాదు. ఈయన ఉద్ధతిని చూసి ఒక్క క్షణం ఒక్క సంకల్పం చేసి నువ్వు మానువగుదుగుగాక అంటే పడుంటాడు అలా శిల కింద. వాళ్ళు అలా అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా? వాళ్ళకి తెలుసు ఈ ఉద్ధతంతా ఓ చోట తెలియాలి, తెలిస్తే ఆయన కదలాలి. కదిలితే కలియుగంలో ఋషులే ఇలా అయిపోతుంటే ఇంకా కింద ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఆయనకి తెలియాలి. తెలిస్తే స్థితికారుడు కనుక రక్షించడానికి ఆయన వెళ్ళాలి. ఆయన వెళ్ళాలంటే ఇది బాగా అక్కడ తెలియవలసిన విషయం తెలియాలి. నువ్వు వెళ్ళని అని వాళ్ళు ఊరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన వైకుంఠానికి చేరాడు. ఓ బ్రహ్మాండమైనటువంటి వైకుంఠం. ఆ వైకుంఠంలో స్వామి శేషశయనం మీద పడుకునున్నారు. తల్లి పాదములు ఎత్తుతోంది. ఏమి అద్భుతమైన దర్శనం! నీలాది దివ్య మహిషైక రపల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అంత దివ్యమైనటువంటి స్వామి యొక్క దర్శనాన్ని చేశాడు. ఏమి భాగ్యం నిజంగా! ఆయన కనపడడం నీకు ధన్యత. ఆయన నిన్ను చూడలేదని కోపం రావాలా? అక్కడికి వెళ్ళి నేల మీద పడి నమస్కారం చేశాడు, లేచాడు. ఏం చేశాడో రేపు విందురుగా.